కూటమి ప్రభుత్వం 2024లో ఎన్నికలకు ముందు కానివ్వండి, 24 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు దాటింది. ఈ మధ్యకాలంలో కానివ్వండి, జీవో నెంబర్ 3 గురించి చేస్తున్నటువంటి అసత్య ప్రచారం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా 100% రాంగ్ అండి. పెద్దలు కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది, దాని మీద వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఏదైతే జీవో నెంబర్ 3 క్యాన్సిల్ అయ్యింది అని అన్నారో, వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇది క్యాన్సిల్ అయినప్పుడు వెంటనే దానికి టీఎస్సీలో తీర్మానం చేసి కోర్టులో పిటిషన్ కూడా వేస్తే ఆ పిటిషన్ 2024లో కొట్టేశారు. అసలు పిటిషన్ వేయకపోతే ఎలా కొట్టేస్తారు? ఇకపోతే వీళ్ళ అధికారంలోకి రావడం కోసం మొట్టమొదట చేసింది ఏంటంటే ఈ జీవో నెంబర్ 3 అనేది జగన్ గారే క్యాన్సిల్ చేసేసారని 1కి 100 సార్లు చెప్తూ అందరూ గిరిజనుల బుర్రలోకి ఎక్కించాలనేటువంటి ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఎన్నికలకు వచ్చిన తర్వాత వెంటనే మొట్టమొదటిగా ఈ జీవో నెంబర్ 3 పునరుద్ధరిస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి వీళ్ళు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది కదా, ఆల్రెడీ 3 బడ్జెట్లు పెట్టేశారు, ఇంకో 2 బడ్జెట్లు పెడితే ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంకెప్పుడు చేస్తారు? ఆ రోజు జగన్ గారు వెంటనే స్పాట్లో ఏదో చేశారని చెప్పేసి నానా హంగామా చేశారు కదా. మరి ఈ రోజు 2 సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఈ రోజుకి కూడా మీరు దీని మీద ఒక క్లారిటీ లేకుండా మీ వరకు వచ్చేసరికి న్యాయపరమైన సమస్యలు వస్తూ ఉంటాయన్నమాట. జగన్ గారికి అయితే మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు. నిన్న మొన్నటి వరకు కూడా ఏదైతే ప్రజల్లోకి సుప్రీంకోర్టు కొట్టేస్తుందన్న వాదన తీసుకెళ్లే వరకు కూడా జగన్ గారి జీవో నెంబర్ 3 క్యాన్సిల్ చేసేసారని చెప్పేసి ఏ రకమైనటువంటి విష ప్రచారం చేశారనేది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అర్థం చేసుకున్నారు. మీరు గతంలో లాగా ఎప్పుడో బ్రాహ్మణుడు మేక కుక్క కథ చెప్తే నమ్మేలాగా ప్రజలు లేరు. ఈరోజు గిరిజన ప్రజలందరూ కూడా అర్థమైంది కాబట్టి, మీరు చెప్పే హామీల మీద నమ్మకం లేదు కాబట్టి ఈరోజు ఎంతమంది గిరిజనులు రోడ్డు ఎక్కేటటువంటి పరిస్థితులు ఈరోజు తీసుకొచ్చారు. ఖచ్చితంగా ట్రైబుల్కి న్యాయం చేయాలన్నా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొండపూడి పట్టాలు కానివ్వండి, లేకపోతే ఇంటికే రేషన్ వెహికల్ పంపించడం కానివ్వండి, లేకపోతే జీవో నెంబర్ 3 క్యాన్సిల్ అయినప్పటికీ కూడా అక్కడ జరిగినటువంటి రిక్రూట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ట్రైబుల్కే జీవో నెంబర్ 3 ప్రకారం అమలు చేసేటువంటి ఏకైక ప్రభుత్వం. మరి జీవో నెంబర్ 3 గురించి ఇన్ని చెప్తున్నటువంటి టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు కూడా గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎంత పటిష్టంగా అమలు చేస్తూ అక్కడ ఎంప్లాయీస్కి రిక్రూట్స్ జరిగినాయో కూడా ఒకసారి మాట్లాడాలండి. ఎందుకంటే జీవన్ మేము తీసుకొచ్చేసారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి జగన్ గారు తీసేసారని చెప్పడం కాదు. తీసేసిన తర్వాత జగన్ గారు ఎలా స్పందించారు, ఈ రోజు అధికారులకు వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత కూడా కూటమి ప్రభుత్వం ఎలా స్పందించిందో కూడా చూడండి. ఆ రోజు మేము అందరూ కూడా తీర్మానాలు చేసాము, పిటిషన్లు వేసాము, అవన్నీ మేము ఆధారాలు పట్టుకొని వస్తాం. మిమ్మల్ని పిలుస్తామన్నారు, డిప్యూటీ సీఎంలు ఇక్కడ 2 ఉన్నారు, మేము కూడా ఉన్నాం, మిమ్మల్ని పిలుస్తున్నాము రండి. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ జీవో నెంబర్ 3 వస్తాం, మేము ఏం చేస్తామో చెప్తాము. ఈ 2 సంవత్సరాలు దాటింది కదా, మీరేం చేస్తారో కూడా ఎదుర్కొంటా వచ్చి కూర్చోండి అని చెప్పేసి అంటే కూర్చోడానికి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకంటే మీ దగ్గర సబ్జెక్ట్ లేదు, దీనికి సంబంధించిన విషయం ఏమీ మాట్లాడడానికి లేదు కాబట్టి మీరు మీడియా ముందుకి ఎదుర్కొంటా వచ్చి మాట్లాడడానికి భయపడి ఎక్కడో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టేసి మీరందరూ సమూహంగా కూర్చొని ఇప్పటికీ కూడా దుష్ప్రచారం ఇంకా జగన్ గారు పట్టించుకుని ఎన్ని రోజులు జగన్ గారు మీరు పర్యటిస్తారు? అయిపోయింది, మీరు వచ్చి 2 సంవత్సరాలు దాటింది, మీరేం చేశారో ప్రజలకు చెప్పాలి తప్ప ఈ రోజుకు కూడా ఇంకా జగన్ గారు తీసేశారు మీ న్యాయం చేస్తారు ఎన్ని రోజులు చేస్తారు? ఇంకో 2 బడ్జెట్లు పెడితే ఒక బడ్జెట్ అయిందంటే ఎలక్షన్ ఓట్లకి వెళ్ళిపోతుంది స్టేటు, ఇంకొక బడ్జెట్ అయిపోయింది, 2 బడ్జెట్లు అయిపోతే ఇంటికి పోతారు మీరు, ఇంకెప్పుడు చేస్తారని చెప్పేసి కూడా మేము ఈ మీడియా ద్వారా కూటమి నాయకులకి చెప్తా ఉన్నాం. మీరు ఇప్పటికైనా సరే కానీ జీవో నెంబర్ 3 అనేది జగన్ గారి వాళ్ళు క్యాన్సిల్ అయిపోయిందన్న దాన్ని మీరు మాట్లాడడం మానుకొని మీరేం చేశారో ప్రజలకు చెప్పాల్సిందిగా మేమందరం కూడా ఈ మీడియా ద్వారా మీకు చెప్తా ఉన్నాము.